ఒక అడవిలో ఒక సింహం గాయపడిపోయి వేటాడలేక ఆకలితో బాధపడుతోంది. అయ్యో, నాకు వేటాడడానికి చేతనవటం లేదే. ఎవరినైనా నాకు ఆహారం తీసుకురావడానికి మంత్రిగా నియమిస్తా. నక్కబావ ఇలారా ఒక్కసారి. నిన్ను మంత్రిగా నియమిస్తున్నాను. నువ్వు రోజు ఒక జంతువుకి మాయమాటలు చెప్పి నాకు ఆహారంగా తీసుకురా. అలాగే సింహం రాజా. సింహానికి ఆహారం కోసం నక్క అడవిలో జంతువుల కోసం తిరుగుతూ ఉంటుంది. ఓ అందమైన గాడిద, ఏం చేస్తున్నావు ఇక్కడ? సింహం నిన్ను మంత్రిగా నియమిస్తాది అంట. నిజంగానా నక్కబావ? అలా అయితే సింహం దగ్గరికి వెళ్దాం పద. అలా గాడిదకు మాయమాటలు చెప్పి గాడిదను సింహం దగ్గరకు తోలుకుపోతుంది. అరే నక్కబావా, చాలా మంచి ఆహారం తెచ్చావు. నాకు ఎన్ని రోజుల నుంచో గాడిద మెదడు తినాలని ఉంది. ఈ రోజుతో నా కోరిక తీరుతుంది. సింహం రాజా, ఆ గాడిదను చంపారు కాని మీ ఒంటి నిండా రక్తం అంటుంది. వెళ్లి నదిలో స్నానం చేసిరాండి. నక్క మెల్లగా సింహానికి కనబడకుండా వెళ్లి చనిపోయి పడి ఉన్న గాడిద మెదడును తింటుంది. నక్క బావ, ఏమిటి దీనికి మెదడు లేదు? ఇటువైపు వచ్చిన వారు ఎవరైనా తీసుకువెళ్లారా? అదేం లేదు సింహం రాజా, ఇది ఒక తెలివిలేని గాడిద, అందుకే దీనికి మెదడు లేదు. ఓసిని, ఇంత తెలివి తక్కువ సింహాన్ని నేనెక్కడ చూడలేదు. ఈ గాడిదకు తెలివి లేదు, అందుకే మెదడు లేదు అంటే నమ్మేసింది. తెలివి తక్కువ సింహం ఉంటే రోజు నా ఆహారంలో డోకా ఉండదు.